మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అత్యధికంగా చెరువులు కుంటలు ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. వేలాది చెరువులు తవ్వించి తెలంగాణను సుభిక్షం చేసినటువంటి ఘనత కాకతీయులది. అందుకే ఆ కాకతీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యతగా, వారికి కృతజ్ఞత తెలుపుకోవడం మన యొక్క విధిగా ఈ కార్యక్రమం పేరు మిషన్ కాకతీయగా నిర్ణయించడం జరిగింది. అందుకే కాకతీయులే స్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకుపోవాలని మీరు గతంలో గమనించే ఉంటారు. తెలంగాణ లోగోలో కూడా అంటే రాజముద్రలో కూడా కాకతీయ తోరణం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో కాకతీయ తోరణం అనేటువంటిది కేవలం నామమాత్రం కాదు, వారి స్ఫూర్తిని చేతల్లో చూపించాలి. వారు ఆ రోజు తెలంగాణను సుభిక్షం చేయడానికి తవ్వినటువంటి చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం ద్వారా చేతల్లో చూపాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కాకతీయులు కల్పించినటువంటి జల సంపదను మరి గత దశాబ్దాల్లో ఈ వలసవాద ప్రభుత్వాలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగినాయి. దాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సో ఈ కార్యక్రమాన్ని నవంబర్ 3వ వారంలోనే చెరువులకు టెండర్లు పిలిచే ప్రక్రియ ప్రారంభం చేయబోతా ఉన్నాం. ఇప్పటికే దాదాపు 1500 చెరువులకు మేము ఎస్టిమేట్లు వేయడం జరిగింది. ఈ చెరువులకు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈ సంవత్సరం 2000 కోట్లు కేటాయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి RRR ప్రోగ్రాం కింద ఒక 1000 కోట్ల రూపాయలు, వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక 3000 కోట్ల రూపాయలు, జైకా నుంచి కూడా మరో 2000 కోట్ల రూపాయలు నిధులు తేవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు వరల్డ్ బ్యాంక్, జైకా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే RRR పథకం కింద నిధులను సమీకరించి తెలంగాణలో ఉండే మొత్తం 45,000 చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం లక్ష్యంగా ఈ మిషన్ కాకతీయ కొనసాగుతుంది.